సో అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. సో ఈరోజు నేను గతపాటు బడా గణేష్ చూసిన అండ్ ఈరోజు డేట్ ఆఫ్ 15th July. సో నేను లాస్ట్ అప్డేట్ అయితే 11th ఇచ్చిన. సో ఈరోజు 15th అండ్ మనకి కట్టెలు కూడా పెట్టేసిండ్రు అండ్ బాడీ కూడా ఫిక్స్ చేసి అంటే జస్ట్ పొజిషన్ లో పెట్టుకోరు. ఇప్పుడైతే మనకి అన్న వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు. సో దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడుకున్నాం. కొత్త వాళ్ళతో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్. సో అందరికీ జై శ్రీ గణేష. సో ఈరోజు నేను గతపాటు బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన అండ్ ఈరోజు 15th July. సో చూసుకుందాం మనకి గవర్నమెంట్ సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది సో వెల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి చూడొచ్చు. పైన అన్న వాళ్ళ ఫేస్ దగ్గర చూపిస్తాం. సో ఫేస్ దగ్గర అయితే మొత్తం మనకి వెల్డింగ్ అనేది చేసేసుకోరు అన్న వాళ్ళు. అంటే జస్ట్ ఫేస్ పొజిషన్ పెట్టుకోరు. 3 ఫేస్లు అయితే కరెక్ట్ పెట్టినట్టు ఉంది. సో ఇక్కడ మన భుజ భాగం, సో భుజ భాగం కూడా సో సెట్ చేసుకోరు అన్న వాళ్ళు. అండ్ ఇంకా మన కాళ్ళు, సో భుజ భాగం చూడొచ్చు కొంచెం మొత్తం కరెక్ట్ భుజ వచ్చింది అండ్ షోల్డర్ కూడా వచ్చింది. సో మనకి చేతుల దగ్గర తడకలు పెట్టుకోరు సో దట్ వెల్డింగ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కాళ్ళు, సో కాళ్ళు కూడా సెట్ అయిపోయింది. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తా అన్ని అప్డేట్లు ఏమేమి ఉన్నాయో. అండ్ కొత్త వాళ్ళు లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇక్కడ పైన వెల్డింగ్ అనేది చేసుకుంటారు. సో పైన వాళ్ళు అయితే పడుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఆపేసి ఉంటారు. అండ్ ఇక్కడ మన కాలు కూడా పొజిషన్ లో వచ్చేసింది. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన చెవు, సో చెవు కూడా వెల్డింగ్ చేస్తారు. సో చేసిరు. సో ఈ చెవు ఎలా ఉందో చూడొచ్చు. మన సౌమ్యర్ చెవు. అండ్ ఇక్కడ మన విశ్వ వాసవి దేవి వస్తుంది. సో ఇదంతా అక్కడ వాసవి దేవి వస్తుంది. సో చెప్పిన కదా పోస్టర్ చూపించినట్టు మనకి ఇక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో వర్కింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో అప్పుడు ఎట్లుందో అట్లనే ఉంది. అండ్ ఈ సీకులు ఉన్నాయి. సో ఇవన్నీ మనకి శేషనాకు సంబంధించిన అయితే పెట్టుకుర్రు. సో మొత్తం 10 వస్తాయి యాంగులర్స్. సో యాంగులర్స్ 5 వస్తాయి. అండ్ ఇక్కడ మన ఏమంటారు గజ్జలమ్మ దేవి దగ్గర అయితే మొత్తం వెనకాల ఫ్రేమ్ వర్క్ అనేది పెట్టేసుకోరు చూడొచ్చు. సో మొత్తం ఒక ఫ్రేమ్ లాగా అయితే రెడీ చేసేసుకోరు అన్న వాళ్ళు. సో దట్ మళ్ళీ ఇంకా వెల్డింగ్ చేసేస్తారు. సో చెప్పిన కదా హైగ్రేవ్ స్వామిలో ఎట్లయితే ఫ్రేమ్ వర్క్ వచ్చిందో ఇక్కడ కూడా మనకి ఫ్రేమ్ వర్క్ అనేది సేమ్ అలానే వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో వరుసగా అండ్ మొత్తం ఒక ఏమంటారు రెక్టాంగిల్ షేప్ లో ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మొత్తం ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ దీని లోపల సన్న సీకులు అనేవి కొట్టేసుకుంటారు. సో ఇక్కడ మన బేస్ అండ్ ఇక్కడ మన శేషనాకు సంబంధించిన యాంక్లర్స్ రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్. చూడొచ్చు అన్న వెల్డింగ్ చేస్తాను. సో లాడర్స్ లాగా ఇట్లా వెల్డింగ్ చేసుకుంటూ పోతారు. సో ఇట్లా వరుసగా ఇక్కడ చూసారు. సో ఇట్లా మనకి వరుసగా లాడర్స్ లాగా వెల్డింగ్ చేసుకుంటారు. సో మొత్తం కంప్లీట్ చేసిన లుక్ చూడొచ్చు. ఒక ఏమంటారు టిక్ లాగా ఉంది కదా. సో ఇట్లా సో ఇక్కడ మనకి పాము ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మన ఏమంటారు పాము తొండం ఉంటుంది కదా. సో అలా అయితే రెడీ చేసారు. సో మెజర్మెంట్ తీసుకొని అయితే అన్న అయితే చేస్తుండు చూడొచ్చు. అండ్ ఇక్కడ మన స్వామివారికి సంబంధించిన హస్తం చెయ్యిలు అయితే రెడీ చేస్తాం. సో ఇక్కడైతే చూడొచ్చు మొత్తం శేషనాగు. సో శేషనాకు సంబంధించిన యాంకిల్స్ లాగా. సో ఒక 2 అంటే రెండుగా సపరేట్ చేసుకొని పెట్టుకోరు చూడొచ్చు. సో ఈ 2 ఒక పేర్ అని, సో ఈ 2 అండ్ ఆ 2 పేర్ అండ్ ఈ 2 ఒక పేర్ అట్లా. సో అట్లా 2 కలిపి సో ఇలా అయితే రెడీ చేస్తారు. సో ఇట్లా చూడొచ్చు 2 షార్ప్ ఇక్కడ షార్ప్ గా వచ్చి మళ్ళీ అక్కడ నార్మల్ స్ట్రైట్ గా వచ్చింది చూడొచ్చు. సో ఇక్కడ మన చెయ్యి, సో హ్యాండ్స్ మొత్తం అయిపోయింది. సో అంటే జస్ట్ ఇట్లా ఇక్కడ జస్ట్ ఇలా ఫిక్స్ చేస్తారు. పైనకి వెళ్ళినాక ఫింగర్స్ అనేవి ఫిక్స్ అవుతాయి. సో మట్టి కళాకారులు వచ్చి ఫిక్స్ చేస్తారు ఫింగర్స్. ఇక్కడ చేతులు చూడొచ్చు. సో చెయ్యి ఇవి. సో చెయ్యి అయితే మొత్తం ఒక 3D డిజైన్ తో అయితే సన్న సీకులు ఉంటాయి. సో అవి అయితే వెల్డింగ్ చేసి పెట్టేసుకోరు. ఇక్కడ చూడొచ్చు. సో అన్న వాళ్ళు ఎట్లా వెల్డింగ్ చేస్తారో. సో ఈ విధంగా అయితే మెల్లమెల్ల వెల్డింగ్ చేసుకుంటారు. సో రింగ్స్ కూడా సో ఇక్కడ చిన్న ఉన్నాయి కదా. సో ఇవి దేనికంటే సో ఇక్కడ మనకి సర్కిల్ తమ్ము ఉంటుంది. సో తమ్ము దగ్గర సో రింగ్స్ లాగా పెట్టడానికి సో ఈ చిన్న తీకులు ఉన్నాయి. సో అవి నేను ఇక్కడ చూడొచ్చు అన్న ఎట్లా వెల్డింగ్ చేస్తాడో. ఒకసారి చూడండి. సో వరుసగా సీకులు అనేవి పెట్టుకుంటారు. సో ఇక్కడ మనం గజ్జలమ్మ ఫ్రేమ్ వర్క్ వెనకాల బ్యాక్ డ్రాప్ లాంటిది. సో అండ్ ఇక్కడ మన చేయి అయితే చేస్తారు. సో ఇక్కడ గజ్జలమ్మ దేవి
మొత్తం ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది చూడొచ్చు, మొత్తం చాలా హైట్ ఉంది. స్టిల్ ఇంకా వెల్డింగ్ చేయాలి, సో అందుకే తాళ్ళు అయితే కట్టుకోరు. సో వెల్డింగ్ చేసినాక మళ్ళీ వస్తా అప్డేట్ ఇస్తాం. అండ్ ఇక్కడ మన బొజ్జ భాగం చూడొచ్చు, ఇక్కడ స్వామివారి కాళ్ళు అండ్ ఇక్కడ బొజ్జ సో కనిపిస్తున్నట్టుంది. సో తడకలు పెట్టారు కాబట్టి కనిపించట్లేదు కొంచెం చూడొచ్చు. సో గోకాటర్లు కూడా అనొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఎట్లా వెల్డింగ్ చేస్తారు అన్నవారు. సో ఇట్లా మనకి అక్కడ ఆల్రెడీ 1 2 3 4 5 6 7 8 అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఎయిట్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సో 8 హస్తాలు. సో హస్తం అంటే చెయ్యి. సో ఇవైతే మనకి 8 అయితే రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం 8 అయితే అయిపోయినాయి. సో ఇవి కూడా చూడొచ్చు ఇక్కడ వెల్డింగ్ చేసుకోరు కదా. సో అవి సో అక్కడ దాకా మొత్తం ఇట్లానే సేమ్ ఇలానే వెల్డింగ్ చేసుకుంటూ పోతారు. సో రింగ్స్ కూడా అటాచ్ చేస్తారు. సో అట్లా అటాచ్ చేసినాక ఆయనకి ఫింగర్స్ అనేవి మట్టి కళాకారు వాళ్ళు అయితే చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు అన్న ఎట్లయితే వెల్డింగ్ చేస్తారు. ఒక ప్రెసెంట్ ఇవే అప్డేట్స్. సో 4-5 డేస్ అయితే ఇలానే అప్డేట్స్ ఉంటాయి. సో చూడొచ్చు ఇక్కడ అట్లా బెండ్ చేసి సో ఫింగర్ తగ్గట్టు అయితే అక్కడ తగ్గ సేమ్ షేప్ ఎట్లా ఉందో సో అట్లా స్ట్రైట్గా అయితే పెట్టుకుంటావు. అట్లా స్ట్రైట్గా కరెక్ట్ షేప్ రావాలి కాబట్టి సో డీటెయిల్గా అయితే చేస్తారు అన్న వాళ్ళు. సో ఇట్లా చేసుకుంటూ పోతారు. సో ఇక్కడ మన మా సంబంధించిన సో స్టేషనరీ అయితే ఆల్మోస్ట్ ఇట్లా రెడీ చేసుకుంటారు. సో ల్యాడర్ లాగా చెప్పినా కదా. సో ఇట్లానే ఒక 2 సో ఒక 5 వస్తాయి అనుకుంటా. సో 5 స్టేషనరీలు కాబట్టి సో 5 అయితే రెడీ చేసుకుంటారు ఇట్లా. సో ఇక్కడ మన గజ్జలమ్మ దేవి ఫ్రేమ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం అయిపోతుంది ఈ రోజు కల్లా నాకు తెలిసి. సో ఈరోజు రేపటి కల్లా అయితే మొత్తం గజ్జలమ్మ దేవి ఫ్రేమ్ వర్క్ అయితే అయిపోతుంది. సో మొత్తం ఫ్రేమ్ వర్క్స్ అనేవి. అండ్ ఇక్కడ మన గజల్ శేషనాకు సంబంధించిన సీకులు ఇవి. సో అప్డేట్ ఇచ్చినట్టున్నాయి కదా. సో ఈ సీకులు. సో ఇక్కడ మన పాదాలు సో చెప్పినా ఫిక్స్ చేసారు. ఇక్కడ మళ్ళీ పాదాలు కూడా రెడీ చేస్తారు అన్నవాళ్ళు. సో పాదాలు సపరేట్గా సేమ్ మనకి హస్తం ఎలా అయితే ఎట్లయితే రెడీ చేసారో అలానే మనకి గణేష్ పాదాలు కూడా 2 రెడీ చేస్తారు. సో నాకు తెలిసి ఇవి అయిపోయినాక ఇంకా పైకి తీసుకెళ్ళినాక అయితే రెడీ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు సాంగ్ కనిపిస్తుంది. సో కాళ్ళు అండ్ ఫేస్ ఇట్లా రెడీ చేసి మనకి ఇక్కడ ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఫిక్స్ చేసినాక సో మట్టి కళాకారులు వచ్చి పూజ చేస్తారు. ఫస్ట్ పూజ చేసి సో గణేష్ పాదాలకి పూజ చేసి అప్పుడు మనకి పెడతారు. సో అంటే పూజ చేసి మట్టి పెడతారు ఫస్ట్ పాదాలుగా పెట్టినాక ఇంకా మనకి ఇంకా జోగారావు సార్ వచ్చి ఇక్కడ ఏమంటారు వాసవి కన్యాశ్రీ పరమేశ్వరి దేవుని సో అక్కడ పెడతారు. సో ఇక్కడ అయితే సో సారీ కొంచెం తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే. సో ఇక్కడ మనకి హైగ్రీవ స్వామి అక్కడ పూరి జగన్నాథ్ ఇక్కడ గజ్జలమ్మ దేవి అయితే రెడీ చేసుకుంటారు. ఫస్ట్ కిందవి రెడీ చేసుకున్నాక పైన అయితే రెడీ చేసుకుంటారు. సో ఇవి ఈరోజు అప్డేట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇక్కడ చెవు కూడా చూడొచ్చు ఎట్లా ఉందో. సో కొంచెం మౌంటైన్ లా వచ్చింది. సో ఇట్లా కొంచెం ఇట్లా ఉబ్బిన ఇట్లా వచ్చి ఇట్లా మళ్ళీ 2 చెవులు. సో ప్రెసెంట్ అయితే 2 చెవులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఈరోజు అప్డేట్. అండ్ ఇది ఈరోజు అప్డేట్. అండ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అందరికీ జై శ్రీ గణేశ. అండ్ ఈరోజు ఈవినింగ్ కూడా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్.